హాయ్ అండి సుప్రియ గారు. హలో. ఇలా కలుసుకోవడం చాలా బాగుంది. ఇది అంటే బేడీ ఇలాంటి సెటప్లో కాదు. ఇంటర్గేషన్. అవును, అలాంటిది. ఎలా ఉందండి ఒక ప్రొడ్యూసర్గా, ఒక స్టూడియోని చూసుకుంటున్నారు, సీఈఓ, ఒక యాక్టర్గా ఏది ఎక్కువ కంఫర్ట్ ఫీల్ అవుతుంటారు? అలా ఎప్పుడు అనుకోలేదండి. సినిమా ఎన్వైరన్మెంట్లో వర్క్ ఇస్ వర్క్, అండ్ సినిమా ఎన్వైరన్మెంట్లో పెరిగాను. అండ్ యాక్టింగ్ ఇస్ అ వెరీ స్మాల్ పార్ట్. అది ఒక చిన్న మెరుపులాగా జరుగుతుంది తప్పనిచ్చి మెయిన్లీ స్టూడియో వర్కును ఇప్పుడు ఈ 2 ఏళ్ళ నుంచి ఈ సినిమా. అలాంటి మెరుపులు ఇంకేదైనా ఫ్యూచర్లో కూడా కనిపించే అవకాశం ఉందా అంటే ఏదైనా యాక్టింగ్లో? ఎనీథింగ్ ఎక్సైటింగ్, ఎనీథింగ్ డెఫినెట్లీ. అది కూడా అప్పుడేదో గూఢచారి చేయటం కూడా ఒక చిన్న ఫ్లూక్లానే జరిగింది. సో ఒకసారి ఆ క్యారెక్టర్ అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యేసరికి మళ్ళీ G2లో కూడా చేయాల్సి వస్తుంది, అదే క్యారెక్టర్ కాబట్టి. ఈ మధ్యన ఎప్పుడైనా అడిగారా మిమ్మల్ని? అయ్యో చాలా మంది పోలీస్ పోలీస్ క్యారెక్టర్ పోలీసు, ఏది ఇన్స్పెక్టరు, డిటెక్టివ్ ఇట్లాంటి నో చెప్పేసారు ఈజీగా. అదంటే అది మెయిన్ ప్రొఫెషన్గా అలా అది ఒక వేరే సెటప్ కదండి. అవును అవును. ఇదివరకు జనరేషన్కి ఎక్విప్మెంట్లు మారిపోయేవి, టెక్నాలజీ మారిపోయేది. ఈ రోజులు అలా లేదు, సంవత్సరానికి మారిపోతుంది. అండ్ మీ ఫోన్లానే అవును. మీరు సంవత్సరానికి ఫోన్ మార్చుకోవాలిగా, అంతే. సేమ్ థింగ్, ఫాస్ట్ ఫార్వర్డ్. ఫోన్ అంటే జస్ట్ అప్డేట్ చేసుకోవచ్చు. ఏంటంటే అదే ఇప్పుడు సినిమాలు మనం ఏవో పెద్ద వర్డ్స్ వాడతారు, డిస్రప్షన్ అని అని. అదేంటంటే కోవిడ్ తర్వాత ఫాస్ట్గా అయిపోయింది. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు జరిగే జర్నీ మనకి టక్కుమని ఒక్క రోజు మన ఇంట్లో పెట్టేసి ఆ సిచ్యువేషన్ వచ్చేసరికి సినిమాలు థియేటర్కి వెళ్ళలేము, షూటింగ్లు చేయలేము. సో న్యూ ఇన్నోవేషన్, న్యూ థింగ్స్ ఇవాల్వ్డ్. ఇప్పుడు మళ్ళీ ఆ న్యూ ఇన్నోవేషన్, న్యూ వేస్, కొత్త టెక్నాలజీ, కొత్త వే ఆఫ్. ఇప్పుడు చాలామంది కోవిడ్ తర్వాత థియేటర్కి వెళ్ళలేదంట ఇప్పటి వరకు అంటారు. అది వింటేనే భయంగా ఉంటుంది. అదే బికాజ్ అలవాటు పోయిందండి. అలవాటు పోయింది అని అంటే ఎనీథింగ్ ఇస్ అలవాటే. ఒక 4 మంచి సినిమాలు థియేటర్లో చూసే ఎంజాయ్మెంట్ వచ్చిందంటే మళ్ళీ అది కొత్త అలవాటే. సో యూ జస్ట్ హ్యావ్ టు కీప్ సినిమాలు తీస్తూ ఉండాలి. దాంట్లో మంచి సినిమాలు వచ్చే కొద్దీ మోర్ పీపుల్ విల్ కమ్ బ్యాక్. అండ్ ఇంట్లో కూర్చోవడం కూడా బోర్ కొడుతుంది కదండి. సో ఇట్స్ సైకిల్ లాగానే. లాక్డౌన్లో అదే అయింది కదా, మన ఇంట్లో కూర్చుంటే మనకే బోర్ కొట్టింది. అదే, సో సైకిల్ లాగానే. అది సినిమాకి వెళ్ళటం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయిపోతుంది, అందరితో కూర్చొని సినిమా చూడటం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. ఇప్పుడు థియేటర్లను కూడా కోవిడ్ తర్వాత చాలా అప్గ్రేడ్ చేస్తున్నారు. సో అదొక న్యూ ఎక్స్పీరియన్స్. కొత్తవి తినడానికి దొరుకుతాయి అక్కడ. సినిమా ఎక్స్పీరియన్స్లో ఫార్మాట్స్ చాలా కొత్తవి ఉన్నాయి. సో ఇట్స్ అన్ అవుటింగ్. అండ్ లక్కీలీ ఇంకా ఇండియాలో ఇట్స్ ద మోస్ట్ అఫోర్డబుల్ అవుటింగ్. అవును కదా, ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ కూడా ఎఫర్ట్ చేయగలరు. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అవును. ఇప్పుడు స్టార్స్ అందరూ థియేటర్ బిజినెస్ వైపు చూస్తున్నారు, ఫోకస్ చేస్తున్నారు. మహేష్ బాబు గారికి, అల్లు అర్జున్ గారికి ఇలా అది మంచిదండి, మంచిది. బికాజ్ ఎందుకంటే అది ఏంటంటే దాంట్లో ఆ ఎక్స్పీరియన్స్ని ఒక ఆర్టిస్ట్ దాన్ని బ్యాక్ చేస్తున్నారు అని అంటే దాన్ని ఆడియన్స్గా చూసే విలువ కూడా వేరేగా ఉంటుంది, జస్ట్ ఒక బిజినెస్ కాకుండా. అవును. మీకు కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాయి అన్నపూర్ణ స్టూడియోస్ తరపు నుంచి ఏదైనా ఒక మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి? ఇప్పుడైతే ప్రస్తుతం దాంట్లో లేదు, బట్ ఐఎమ్ షూర్ ఇప్పుడున్న ఐడియా రావచ్చు. ఇండస్ట్రీలోకి ప్రొడ్యూసర్లు ప్రతి ఏటా వస్తూనే ఉన్నారు, కానీ ఒక వైజయంతి మూవీస్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఉన్నాయి కదా, వాళ్ళ ప్రొడక్షన్ కొంచెం తగ్గించుకుంటూ వస్తాయి. పెద్ద వైజయంతి మూవీస్ అని కాదు, పేరున్న సంస్థలు మెల్లిమెల్లిగా కొంచెం తగ్గించుకుంటూ వస్తున్నారు. అంటేనండి ఒక సినిమా తీయటానికి అంత టైం పడుతుంది. వాళ్ళు తీసే విధానంలో, మాకు తెలిసిన విధానంలో సంవత్సరానికి మ్యాక్సిమం ఒక సినిమా తీయగలుగుతారు, చిన్నదైనా పెద్దదైనా. అదేంటంటే ఇప్పుడు ఏంటి 10 సినిమాలు కానీ 4 సినిమాలు ఫ్లోర్ల మీద ఉండటం అనేది లాస్ట్ 10 years నుంచి అది ఒక కైండ్ ఆఫ్ ప్రొడక్షన్. దాంట్లోకి మేబీ ఆ టైం నుంచి ఉన్న వాళ్ళు రాలేదు, కానీ వాళ్ళు సినిమాలు తీస్తూనే ఉన్నారు. అండ్ ఆల్సో గ్యాప్స్ వస్తాయండి, సీజనల్ అంటారు కదా, గ్యాప్స్ వస్తాయి. తర్వాత ఈ ప్రొడ్యూసర్స్కి, అప్పటి నుంచి ఉన్న ప్రొడ్యూసర్స్కి డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి, నాకు ఒక నచ్చిన కథ కావాలి. అంటే కాంబినేషన్ అని కూడా కావాలి, అన్నీ కావాలి మాకు. అది కావాలి, ఇట్ హ్యాస్ అంటే. సో అండ్ తర్వాత
ఎవ్రీ మనకు ఒక సైకిల్, ప్రొడ్యూసర్ సైకిల్ జరుగుతూ ఉండాలండి. ఇప్పుడు మేమందరం అంటే వీఆర్ లక్కీ, మా వెనక చాలామంది ఉండి ఆ సైకిల్ సెట్ చేశారు కాబట్టి మేము ఆ సర్కిల్లో ఒక పార్ట్ అంతే. నాగార్జున గారి దగ్గర నుంచి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు ఏమి అబ్జర్వ్ చేశారు? నాగార్జున గారు ఆల్వేస్ అండి తెర మీద పెట్టడానికి ఇష్టపడే ప్రొడ్యూసర్, ఆల్వేస్, ఎప్పుడు వెనకారు. అది ఒకటి నేను ఆయన దగ్గర నేర్చుకున్నది, ఆయన నేర్చుకున్న కన్నా చూసింది. ఆయన అంటే లెట్స్ గెట్ దట్ అంటే ఒక ఒక ఎక్కువ ఆయనకి అది స్క్రీన్ మీద కనపడుతుంది అంటే ఇష్టం. ఖర్చు పెట్టడానికి ఖర్చు అనేది కాదు, అది కథకి సీన్ మీద అది కనపడుతుంది. అది ఒక యాక్టర్ కానివ్వండి, మీరు అన్నట్టు ఒక ఖర్చు కానివ్వండి, అది కథలో కనపడుతుంది. అది ఆయనకి ఇష్టం అండి. వేస్ట్ అవ్వదు అంటే అని ఆ కథకి ఎలివేట్ అవ్వాలి. అది బాగా ఇష్టం అండి ఆయన. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది స్క్రీన్ మీద కనపడి అది రిచ్ గా ఉండాలి, ఫ్రేమ్స్ రిచ్ గా. ప్రతి ప్రొడ్యూసర్ అలాగే అనుకుంటారేమో. అంటే లేదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటాయి. ఇప్పుడు ఒకరికి ఏదైనా ఉండొచ్చు, పెద్ద కాస్ట్ కావాలి. ఇంకొకరికి ఏదైనా లేదు, నాకు పెద్ద కాస్ట్ అవసరం లేదు, నాకు అదే కావాలి, కానీ నేను చిన్న స్పాన్లో తీసుకు. ఇట్స్ టేస్ట్, ఒక్కొక్కరి టేస్ట్ బట్టి ఉంటుంది. నాగార్జున గారు ఆల్వేస్ ఆయనకి చాలా క్లాసీగా తీయటం ఇష్టం. ఆయన సెన్సిబిలిటీ ఇస్ ఆల్వేస్ బిన్ వెరీ వెరీ ఎలివేటెడ్ సెన్సిబిలిటీ అండి ఆయనది. సో ఎప్పుడైనా అడుగుతుంటారండి ఈ రోజు ఎంత ఖర్చు అయింది? లేదండి, ఆయన డీటెయిల్స్లోకి పెద్ద వెళ్ళరండి. ఆయన జనరల్గా డీటెయిల్స్లోకి పెద్ద వెళ్ళరండి. ఆయన పైన ఆ మ్యాక్రోగా మనం అనుకున్నది అనేది ఆయన చాలా ఫ్రీడమ్ ఇచ్చి వెనక్కుంటారండి. అంటే జనరల్గా ఏమనుకుంటానంటే మేకింగ్ విషయానికి వచ్చేసరికి వేస్టేజ్ ఎక్కువైపోతుంది. మనకి తెలియని వేస్టేజ్ చాలా జరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేసుకుంటే ప్రొడ్యూసర్ సేఫ్ అవుతాడు అని చాలా రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు కదా. మీరు దాన్ని కంట్రోల్ చేయగలిగారా? ఎవరు ఏది కంట్రోల్ చేయలేరండి. అది మన జాగ్రత్త బట్టి ఉంటుంది, మన అడ్మినిస్ట్రేషన్ బట్టి ఉంటుంది, తర్వాత మనం ఎవరిని ఎన్నుకున్నామని కూడా ఉంటుందండి. ఇప్పుడు మన డిపెండెన్సీ వాళ్ళ మీదే ఉందనుకోండి, వాళ్ళ డిసిషన్స్ మీద నేనేం చూసుకోగలుగుతాను? ఇంకా మనం అది యు కాంట్. సో ఏ గ్రూప్ కలిశారు ఈ సినిమా తీయటానికి, డైరెక్టర్ ఎవరు, దానికి ఉన్న ఆర్టిస్ట్ ఎవరు, దాని ప్రొడ్యూసర్ ఎవరు, ఎందుకు కలిశారు, దాన్ని బట్టి ఉంటుందండి. అండ్ ఆల్సో అది సీజనల్గా కూడా అది మారుతూ ఉంటుంది. అట్ సమ్ పాయింట్స్ ఇప్పుడు మనం ఐ థింక్ నాకు తెలియదు కానీ ఒక పాయింట్ అప్పుడు కంప్లీట్ ప్రొడ్యూసర్స్, ఇట్ యూస్ టు బి ప్రొడ్యూసర్స్ థింగ్, ఎందుకంటే అసలు డబ్బు పెట్టి తీసేవాడే ఒక సంథింగ్ అనే దానిలాగా ఉండేది. దెన్ ఇట్ వెంట్, దాంట్లో ఉన్న ఎకనామిక్స్ బయటపడేసరికి కమర్షియాలిటీ ఇవన్నీ దెన్ ఇట్ బికేమ్ అ డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ మార్కెట్. కానీ ఎప్పుడు ఇట్ ఇస్ అ డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ మార్కెట్ అండి. అందుకే ప్రొడ్యూసర్స్ ఎప్పుడు సైక్లికల్గా ఉంటారు. ప్రొడ్యూసర్ పోయి వెనకాలే ఉంటారు పాపం. అండ్ ఆల్సో సైక్లికల్ కదండి. ఒక హెల్దీ ప్రొడ్యూసర్ లైఫ్ టైం 10 years కన్నా ఏముంటుంది ఇండస్ట్రీలో. మీరు ఎలాంటి ప్రొడ్యూసర్? అంటే ప్రతిరోజు సెట్లో ఉండే ప్రొడ్యూసరా? నేను ఐ లైక్ బీయింగ్ ఆన్ సెట్ అండి. నాకు ఒక్క సినిమా తీసి ఆ సెట్ మీద కూర్చుని దాంట్లో దాంట్లో కొంచెం గీకి చేసుకోవడం ఇష్టం. బెరలాడతారా బాగా? అది ఆడకపోతే సినిమా ఎలా తీస్తారు? బేరం అనేది కాదు కానీ వాట్ ఈస్ ద రైట్ ప్రైస్, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇప్పుడు డబ్బు అనేది దానికి కూడా విలువ ఇవ్వాలి కదండి. సినిమా నుంచి మనం కోరుకునేది కూడా వన్ పార్ట్ అదే. సక్సెస్తో పాటు మనకి ఏదో ఒక రూపాయి రావాలని కోరుకునేది. సో ఇక్కడ వేస్ట్ చేయటం కరెక్ట్ కాదు కదా. అప్పుడు మనకి రాలేదు అని చెప్పటం వేస్ట్ కాదు కదా. జాగ్రత్త అనేది అయితే ఉండాలి. ఇంత పెద్ద స్టూడియో, ఇంత ఎన్విరాన్మెంట్ ఉండి కూడా అన్నపూర్ణ ఎందుకు తక్కువ స్థాయిలో, అంటే తక్కువ సినిమాలు చేస్తుంది? అంటే అది కూడా సీజనల్గా అది అంటే నేను ఆలోచిస్తూ ఉంటానండి. ఇప్పుడు సినిమాలు డెఫినెట్గా తక్కువే ఇన్ టర్మ్స్ ఆఫ్ కొత్త సైకిల్లో. ఎప్పుడు ప్రొడ్యూసర్స్ వచ్చి ఒక 10 సినిమాలు 4 సినిమాలు, సంవత్సరానికి 3-4 సినిమాలు ఉన్నాయి. అది మనకి కోవిడ్ తర్వాత వచ్చిన ఫినామినా. దాని ముందు అది ఉండేది కాదు. అలా అయిన తర్వాత మనం వీఆర్ బ్యాక్డ్ బై యాక్టర్స్. మా స్టూడియో ఇస్ బ్యాక్డ్ బై యాక్టర్స్. ఈ యాక్టర్స్ ఏంటంటే వాళ్ళకు కూడా పనులు ఉంటాయి కదా, కూర్చొని మొత్తం సినిమాలు తీరు కదా. అదే అని అలా అయింది తప్పనిచ్చి అదేమీ ఒక స్ట్రాటజీయో అలాంటిది ఏం కాదండి. ఓటీటీలో వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లతో టైఅప్లు అయ్యి వాళ్ళతో ఎక్కువ సినిమాలు ఓటీటీల కోసం తీసుకునే ఈ పరిస్థితి ఉంది కదా. ఎందుకు అన్నపూర్ణ స్టూడియోస్ ఆ వైపుగా ఆలోచించలేదా? అలా చేసుంటే ఎక్కువ మంది ఇప్పుడు దాని బెనిఫిట్ ఇప్పుడు ఉందంటావా?
ఒక పాయింట్లో ఉండింది. ఓకే. ఇప్పుడు లేదంట. సో ఇట్స్ సైకిల్ కదా. ఇప్పుడు సడన్గా ఓటీటీలో వచ్చి మీరు 5 సినిమాలు తీస్తుంటే 5 సినిమాలు తీసేసుకుంటున్నారా? ఆ పరిస్థితి కూడా లేదు కదా. సో ఒక ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో అన్నపూర్ణ ఎప్పుడు అండి ఒక కథని నమ్మి ఆల్వేస్ ఇట్ హ్యాస్ టు బి అవును. ఆ యాక్టర్ కోసము ఆ కథ కోసం ఆల్వేస్ ఎప్పుడు నేను నోటీస్ చేసిన నాకు తెలిసినంత వరకు మీరు సీరియల్ తీసినా అలాగే తీసారు. అలానే ఇప్పుడు సిరీస్ ఆ కథ ఏంటి అది ఇంకొకటి ఇంకా ఛానల్స్ కోసం తీస్తున్నాం అంటే వాళ్ళు కూడా ఏం అడుగుతున్నారు. సో ఇట్ ఆ క్రియేటివ్ దాని మీద ఆ కథ అనేది చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నానండి నేను ఆల్వేస్. దానికి ప్రయారిటీ ఎప్పుడు ఇచ్చినాను. ఒక సినిమా స్టార్ట్ చేసేయాలి అనే తొందర కూడా కాదు, అది చేసేయాలి ఎప్పుడు ఒక షూటింగ్ ఉండాలి అనేది. అవును, లేదు. ఎలా ఉందండి టీవీ మార్కెట్, ఎలా ఉంది ఇప్పుడు? ఏమైనా దాని మీద ఎఫెక్ట్ పడిందంటారా ఓటీటీలో వచ్చేసిన తర్వాత ఎక్కువ అంటారు? చాలా మార్పులు ఉన్నాయండి, చాలా మార్పులు ఉన్నాయి. అన్ని సెగ్మెంట్స్లో మార్పులు ఉన్నాయి. కానీ అలా అంటూ ఇక్కడ మార్పులు లేకుండా ఎప్పుడూ లేవు. అదేంటంటే ముందు ఒక 5 ఏళ్ళకి ఒక మార్పు వచ్చేది. ఇప్పుడు ఏదాడికి వచ్చేసరికి మనకు కొంచెం ఈ బాబు అన్నీ మారిపోతున్నాయి అని అనిపిస్తుంది. ఏడాదికో అంటే ఇప్పుడు మనకు వీవ్ సీన్ సో మచ్ కదండి. శాటిలైట్ వచ్చినప్పుడు ఇదే అన్నారు, ఓటీటీ వచ్చినప్పుడు ఇదే అన్నారు, ఇంకేదో వచ్చినప్పుడు ఇదే అన్నారు. అలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఓకేనండి అన్నపూర్ణ సీరియల్ తీయడానికి మనకి అంటే మేమండి వీఆర్ సీరియల్ తీయటం అంటే సీరియల్స్ మన టెలివిజన్ డిపార్ట్మెంట్ అది ఛానల్ బట్టి ఉంటుందండి. వాళ్ళకేం కావాలి అని మీరు ఒక ప్రొడక్షన్ హౌస్ లాగా మన రోల్ ప్రొడక్షన్ హౌస్ లాగా. సో అది ఎప్పుడు ఉంటుంది. వాళ్ళు ఎప్పుడన్నా పిలిచి మాకు ఇది తీసి పెట్టండి అని అంటే తీసి పెడతాం. ప్రాఫిటబుల్ అంటారా టీవీ ఇప్పుడు? అంటే ఇట్స్ ఫిల్లర్ అండి, అంతే. ఇట్స్ ఫిల్లర్. కొంతమందికి అక్కడ పని ఏమండి అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది. దానివల్ల రోజు అంటే దానికి ఉన్న డిమాండ్ దానికి ఉంది. బట్ అది ఒక ఏదో చేసేస్తే వచ్చేస్తాయి అనేది కూడా ఈ ఏ కంటెంట్ అయినా అంతే అండి. టీవీ అంటారా అంతే, ఓటీటీ అంటారా అంతే, సినిమా అంతే. ఎప్పుడు ఏదన్నా సరే అన్నపూర్ణ అనేది బ్రాండ్ అయితే ఎక్కడైనా అలాగే ఉంటుంది, ఎప్పుడైనా అలాగే ఉంటుంది. అంటే స్టెబిలిటీ, ఇక్కడ స్టెబిలిటీ రావటం అనేది చాలా కష్టమైంది. ఆ స్టెబిలిటీ మాకు ఒక పునాది, ఒక బ్యాక్ బోను అలా మాకు ఉన్నాయి. తాతగారు ఒక పునాది వేశారు, నాగార్జున గారు ఒక బ్యాక్ బోన్ లాగా ఉన్నారు. అది దట్ ఈస్ అంటే అసలు చూడండి అసలు దాని విలువ ఎంతో. దాన్ని మేము లైట్గా తీసుకోలేము కదండి. లెగసీ కదా ఇది, లెగసీ అంటాం. అండ్ ఆల్సో సో మచ్ హార్డ్ వర్క్. వాళ్ళు పెట్టిన ఇప్పుడు పెద్ద ఫ్యామిలీలు అని అంటారు, బట్ దాని వెనకాల తాతగారు ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన మనిషే కదండి. ఆయన ఎదిగారని మాది బిగ్ ఫ్యామిలీ అయింది తప్ప ఆయన ఒక చిన్న కుటుంబం నుంచి చాలా కష్టపడి వచ్చిన మనిషి కదా. ఆయన కష్టం మీద మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఎంటైర్ ఈ ప్రొడక్షన్ ప్రాసెస్లో బాగా ఎంజాయ్ చేసిన ప్రాజెక్ట్ ఏంటి మీరు? ప్రాజెక్ట్ అండి ఉన్నాయండి అలా. నాకు సత్యం చాలా ఎంజాయబుల్ ప్రాజెక్టు, మన్మధుడు చాలా ఎంజాయబుల్, మనం చాలా ఎంజాయబుల్, చాలా పెయిన్ఫుల్, ఉయ్యాల జంపాల అంటే నాకు తెలియని చాలా నేర్చుకున్నది మాస్. అంటే నా సెన్సిబిలిటీ నాకు అది తెలీదు. అలా అంత సినిమా టైటిల్ మాస్ అని పెట్టి సినిమా తీయటం అనేది తెలీదు. అది ఎప్పుడైనా ఎలాంటి డిస్కషన్ చేస్తుంటారా నాగార్జున గారితో? మీకు తెలియదు నాకేమండి, నాకు అసలు నాకు నిజంగా ఏమి ఇప్పుడు కూడా తెలుసు అనుకుని మాత్రం నేను ఏంటి చేయట్లేదు. ఇప్పుడు కూడా అసలు అయ్యి బాబోయ్ ఏంటి అనేదే వస్తుంది. కానీ అంటే ఇంకోటి సినిమాలో తెలిసి చేయటం ఏముంటుందండి, నేర్చుకుంటూ చేసుకోండి. అండ్ ఇక్కడ నేర్చుకున్నాను అంటే పక్క సినిమాలో అవి నేర్చుకున్న ఏం పనికిరావు. కొత్త మనుషులు, కొత్త ఐడియా, కొత్త ప్రాబ్లమ్స్, అన్నీ కొత్తయే. సో అది చాలా చాలా డిఫికల్ట్ జాబ్ అండి, ప్రొడ్యూసర్ జాబ్ యాక్చువల్లీ. అందుకే ఎవరైనా సినిమా మేము తీసాము చాలు అని అంటే కూడా అర్థం అవుతుంది. అంత వాళ్ళ స్ట్రగుల్ ఎంత అర్థం చేసుకోగలరు. అంటే ప్రొడ్యూసర్ అనే మనిషి ఎంత అవసరం అనేది ఇండస్ట్రీకి ఐ థింక్ దే విల్, అంటే అది అవసరం అనేది నౌ వీఆర్ రియలైజింగ్. ఎందుకంటే వెనక్క పని ఎవరు చేస్తారు ఈ ఎన్వైరన్మెంట్స్లో?
అంటే కొంతమంది డబ్బులు పెట్టేసి కో ప్రొడ్యూసర్ల మీదో లేదంటే అవసరం అండి, అది కూడా అవసరం, ఉమ్, అవి కూడా అవసరం. ఇప్పుడు ఏమండి, మనకి ఉన్న ప్రొడ్యూసర్లు కాకుండా కంటిన్యూస్గా వచ్చే రొటేషనే కదండి. అవును. చాలా మంది కో ప్రొడ్యూసర్స్ కావాలి, మాకు అవును. రావాలి, కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి రావాలి, అదే మన కోరిక కదా. యాక్టర్గా చేయాలి, స్క్రీన్ మీద కనబడాలి అన్న ఒక డిసిజన్ ఉంది. ఆ. లేదు ఇక సినిమాలు చేయకూడదని ఒక డిసిజన్ ఉంది కదా. ఏది ఎక్కువ ఫాస్ట్గా తీసుకున్నారు మీరు రెండింటిలో? ఏది డిసిషన్గా తీసుకోలేదండి, తీసుకోలేదు. అయిపోయినాయి. ఆ, అప్పుడు ఒక వయసు ఒక యాక్టింగ్ చేద్దాం అనుకున్నాను, చేశాను. అయ్యో ఇదా యాక్టింగ్, ఓ ఇలా ఉంటుందా, ఓ సర్లే వెళ్ళి స్టూడియో చూసుకుందాం, అలానే జరిగినాయి. జస్ట్ కానీ ఎక్స్పీరియన్స్ కోసం చేసినట్ట. లేదండి, ఆ, అప్పుడు డిసిజన్ తీసుకున్నప్పుడు స్ట్రాంగ్గానే చేద్దాము అని. ఉమ్, కానీ ఏం తెలుసు అండి మనకి ఆ టైంలో, ఇప్పుడు కూడా ఏం తెలుసు, వీ హ్యావ్ టు కీప్ ఇవాల్వింగ్ కదా. ఉమ్, ఇది సెట్ అవుతుందా, సెట్ అవ్వదా, మనం చేయగలుగుతామా, నచ్చిందా మనకి, దీంట్లో ఎఫెక్టివ్గా ఉంటామా, అంత ఆలోచన లేదు. ఆపర్చునిటీ నాకు లక్కీగా ఏంటంటేనండి, ఆపర్చునిటీ మీద ఒక ఆపర్చునిటీ వస్తూ ఉండింది ఏదో ఒకటి. అండ్ తర్వాత ఆ పని చేసుకుంటూ పోయాను, పెద్ద ఆలోచించలేదు, అది చేసుకుంటూ పోయాను, దట్స్ ఆల్. అదేదో పెద్ద ఒక డిసిషన్ లాగా తీసుకుని ఇది అలా ఏం లేదు. ఇప్పుడు చూస్తుంటారు ఎప్పుడైనా సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టీవీలో అక్కడక్కడ అయ్యండి, అక్కడక్కడ కనపడతా ఉంటుంది, అక్కడ అయిపోయి అదే నేనైనా చేసేదని అనిపిస్తుంది అంతే. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. మళ్ళీ ఆ మూమెంట్స్ ఒకసారి గుర్తొచ్చాయి అందరికి. సోషల్ మీడియా అంతా అదే ఫోటో సర్క్యులేట్ అయింది. అవునవును. ఏంటి ఆ మూమెంట్? ప్రొడ్యూసర్స్ రిప్రజెంటేటివ్గా ఆయన డెప్యూటీ సీఎం అని ఎప్పుడు ఆయన ఆయన పిలిచారనమాట ఇండస్ట్రీని అప్పుడు ఒకసారి కలవటానికి చెప్పాము. మేమంతా వెళ్ళినప్పుడు ఆ ఢిల్లీకి వెళ్ళాను, హలో చెప్పాను. అంతే. ఒకసారిగా ఏమైనా ఫ్లాష్ బ్యాక్ అలాంటివి ఏమైనా గుర్తొచ్చి? లేదండి, అంటే ఏమండి, ఆయన కూడా యాక్టరే, స్టూడియోలో ఇక్కడికి వస్తూ ఉంటారు. సో అక్కడికన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎప్పుడు స్టూడియోకి వచ్చినా కూడా ఎప్పుడు వెళ్ళి కలుస్తాను. సో అది దట్స్ ఒక 26 years ఆఫ్ ఫ్రెండ్షిప్. అవును. కానీ గూగుల్లో అలా కొట్టినప్పుడల్లా ఫస్ట్ హీరోయిన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అని సో నైస్, సో నైస్. సో నైస్, ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. అవును. ప్రతి సినిమాకి కొత్త పాఠాలు నేర్చుకోవాల్సిందే, కొత్త తప్పులు చేయాల్సిందే అని చెప్పారు ఇందాక. డెకాయిట్కి సంబంధించిన కొత్త పాఠాలు, కొత్త తప్పులు ఏంటి? డెకాయిట్కి ఏంటంటేనండి, రైటరు అండ్ ది యాక్టర్ శేష్, డైరెక్టర్ అండ్ ద రైటర్ బోత్ రోట్, ఇది రెండు కలిసి ఇద్దరు రాశారు ఈ కథని. సో ఏంటంటే ఇది ఇట్స్ చాలా కొలాబరేటివ్గా అందరినీ కంటిన్యూస్గా అందరినీ మేమందరం ఏమనుకుంటున్నాం అని ఆలోచించుకుని తీయాల్సిన ఫిల్మ్. అండ్ అది ఒకటండి ఛాలెంజ్ అనగానే ఒక కొత్త ప్రాసెస్ ఆఫ్. ఇంకొకటి ఒక లవ్ స్టోరీ. ఈ మధ్యకాలంలో లవ్లో కాన్ఫ్లిక్ట్ ఏముంది, బయట నుంచి ఒత్తిళ్ళు లేవు, 7 జన్మల బంధం కాదు, ఒక జన్మ బంధం కూడా కాదు. సో అంటే కాన్ఫ్లిక్ట్ ఎక్కడి నుంచి ఉంది, వాట్ ఈస్ లవ్ అని అనేసరికి హౌ డు యూ టెల్ అ హ్యూమన్ డ్రామా అనేది ఈ కథ వచ్చినప్పుడు శనీలు వీళ్ళు ఒక ఐడియా పెట్టినప్పుడు. అండ్ ఇప్పటి వరకు శేష్ థ్రిల్లర్స్ వెరీ స్లిక్, తనకి ఉన్న మార్క్ అది. అప్పుడు మేము మాట్లాడుకున్నప్పుడు ఎలాంటి సినిమా అంటే ఒక హ్యూమన్ స్ట్రాంగ్ ఎమోషన్స్తో ఒక సినిమా తీద్దాము అని అనుకున్నప్పుడు ఐ థింక్ సో అది మాకందరికీ అదొక ఛాలెంజ్. కానీ డెకాయిట్ అంటే ఇంకో జోనర్లో కనబడుతుంది, మీరేమో లవ్ స్టోరీ అంటున్నారు. సినిమాకి వెళ్తేమో యాక్షన్ మూమెంట్స్ ఎక్కువ కనబడుతున్నాయా? అసలు ఒకదానికి ఇంకో దానికి అంటే యాక్షన్ ప్యాక్డ్ ఇంటెన్స్ లవ్ స్టోరీ. నేను ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ప్రేమ కథ, రాసిన విధానం మాత్రం ఒక థ్రిల్లర్ మాత్రం. ఐ థింక్ శేష్ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకే కదండి ఆయన హీ రైట్స్ లైక్ దట్, ఈస్ నోన్ ఫర్ దట్. అండ్ వాళ్ళు అన్ని తర్వాత శేష్ అండ్ శనీల్ వాళ్ళిద్దరూ యుఎస్లో పెరిగారండి. యుఎస్లో పెరిగి అమెరికాలో పెరిగి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. విపరీతమైన అంటే ఇండియన్ ఫిల్మ్ అంటే విపరీతమైన ప్రేమ ఉన్న వాళ్ళిద్దరూ.
సో వాళ్ళు ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు, నాకు అసలు అర్థమే కాదు. బాయ్ బాయ్ ఇలానా ఇలా యూనో వాళ్ళు హిందీలో ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళు బాగా ఎక్కువ హిందీలో ఉన్న మాట్లాడుకుంటూ ఉంటారు, అమెరికన్ ఇంగ్లీష్లో ఉన్న మాట్లాడు సో సో దాట్స్ వెరీ న్యూ ఈ ఫిల్మ్కి. సో మీకు ఒక చిన్న వెస్టర్న్ ఎలిమెంట్ కనపడుతుంది ఫిల్మ్లో. వెస్టర్న్ కౌబాయ్ అంటే టచ్ లాంటిది. వెస్టర్న్ కౌబాయ్ అనగానే వెస్టర్న్ ఎలిమెంట్ ఇన్ ద టేకింగ్, హై ఇంపాక్ట్, హై ఇంటెన్సిటీతో, బట్ హార్ట్ మాత్రం ఇట్స్ ఫుల్ ఆఫ్ హార్ట్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఫుల్ ఆఫ్ హార్ట్. కాస్టింగ్ కూడా చాలా బాగుంది, బాగా కుదిరింది. కుదిరిందండి, కుదిరింది, బాగా కుదిరింది. అసలు ఆయన ఒప్పించడమే చాలా కష్టం అనురాగ్ కశ్యప్ ఆండ్రూ గారిని. అంటేనండి, అనురాగ్ కశ్యప్ గారు నేను కలిసి పనిచేసామండి దీనికి ప్రేమ కథ అప్పుడు. ఆయన అసిస్టెంట్ రైటర్ రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర. నేను అప్పుడు ప్రొడక్షన్ పనులు కొంచెం డ్రాపింగ్లు పికింగ్ అప్లు అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ డైరెక్టర్ కూడా కాదు అసలు. అసలు పొద్దున గెస్ట్ హౌస్లో వాళ్ళందరూ కదిలారా అలాంటి పనులని. సో అప్పుడు మేము కొంచెం మాకు ఫ్రెండ్షిప్ అప్పటి నుంచి ఉందండి. సో నేను అడిగినప్పుడు చేస్తా అని అనేసారు. కథ వినవా అని అంటే నువ్వు చేస్తున్నావు కదా అని అనేసారు. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ, అంటే ఒక నమ్మకం. తర్వాత నేనే ఫోన్ చేసి, అదేంటి నువ్వు కథ వినకుండా ఒప్పేసుకున్నావు, కథ చెప్పాలి కదా అంటే, యూనో నువ్వు చూసుకుంటావు అని అంటే ఒక వినలేదు ఆయన. సో అప్పుడు నేను షనీల్ని శేష్ని, పద మనం బాంబే వెళ్ళాలి, వెళ్ళి ఆయనకి కథ చెప్పాలి. వీళ్ళిద్దరు నమ్మలు ఆయన ఒప్పేసుకున్నారంటే, జోక్ అని అనుకున్నారు, కథ వినకుండా ఒప్పేసుకున్నారు. అప్పుడు మేము వెళ్ళి ఒకరోజు ఆయనతో ఉండి వీళ్ళిద్దరి చేత ఆయనకి కథ చెప్పించి ఆయన వచ్చేసి అసలు హీ వాజ్ ఎంత నేర్చుకున్నాం ఆయన దగ్గర నుంచి. అంటే హిజ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్సో సో వాస్ట్ కదండి. వీఆర్ టాకింగ్ అబౌట్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ అవర్ ఏజ్. బెస్ట్ అంటే చిన్న చిన్న ఒక డైలాగ్ ఇలా అంటే ఇలా అనొచ్చు కదా అని అనేసేవారు అనమాట. కంప్లీట్గా మారేది. సో అవి చాలా ఉన్నాయి. ఇండియాలో బెస్ట్ డైలాగ్ రైటర్ ఫ్రీగా పెట్టుకున్నాం అన్నారు ఆదిశేష్ గారు. లేదండి, అసలు హిస్ కాంట్రిబ్యూషన్ చిన్న తెలియదు. అదే చేసేటప్పుడు నేను ఇంకొకటి నాకు గుర్తు, వీళ్ళు బాగా కష్టపడతా ఉన్నారు ఆయన ఒక సీన్లో. వర్షం పడుతుంది, పాపం ఆయన్ని దొల్లించాలి, యాక్షన్ చేయించాలి. నేనేమన్నా పక్క నుంచి ఇలా కూర్చున్నాను అనమాట, ఏదైనా ఇరిటేట్ అవుతారా, కష్టంగా ఉంటుందా. అండ్ వీళ్ళిద్దరూ వెళ్ళి ఒకరు వెళ్ళి సార్ 1 more సార్, సారీ సార్ 1 more సార్, ఇంకోటి 1 more సార్, సారీ సార్ 1 more. ఫైనల్గా ఆయన అన్నారు, మీరిద్దరు చేయించుకోండి, నేను చేసే అంతవరకు చేయించుకోండి, గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ అంటే. అలాంటివి విన్నప్పుడు చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది. అలాగా అసలు ఎన్ని టేకులు చేసినా కూడా ఒక్కసారి కూడా అసలు ఇలా కావాలా అలా కావాలా. అండ్ ఆయన డైలాగ్స్, తెలుగులో డైలాగ్స్ ఆయన చేత్తో ఆయన హిందీలో రాసుకుని దాన్ని బట్టి కొట్టుకుని, ఇదేంటి దీని మీనింగ్ ఏంటి, తర్వాత ఇది ఇలా అనొచ్చా అని పక్క నుంచి నన్ను అడిగేవారు అనమాట. నేనే దాన్ని తెలుగు అంటే నువ్వు పదాలు విరగొట్టద్దు, కలిపి చెప్పాలి అని అంటే, ఓ ఇలానా అని చెప్పి, అందుకే అంత క్లియర్గా వస్తుంది ఫిల్మ్లో కూడా. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చూశారు, ఒక స్టార్ డైరెక్టర్గా చూశారు, ఇప్పుడు మీ సెట్లో ఒక యాక్టర్గా చూశారు. ఏంటి ఏమైనా మార్పు కనిపించిందా మీరు? లేదండి, హీఈస్ సచ్ అ వండర్ఫుల్, అంటే ఆ హ్యూమన్ బీయింగ్ ఆయనలో ఇంపాక్ట్ అలానే ఉన్నారు. నాకు అప్పుడు ఆయనలో ఒక ఇన్నసెన్స్ ఉండేది, ఆ ఇన్నసెన్స్ ఇప్పుడు కూడా ఉంది. క్యూరియాసిటీ అనమాట, ఏంటి ఎలా చేస్తారు. ఫస్ట్ 2 days వచ్చి అయ్య బాబు ఇంతమంది అంటే ఆయన, వాట్ ఆర్ యూ మేకింగ్, వై ఆర్ యూ గివింగ్ దెమ్ సో మచ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ అడుగుతా ఉన్నా ఈ సినిమాకి ఫస్ట్ డే. దాని తర్వాత 3-4 రోజుల తర్వాత ఆయన అర్థమైందనమాట, ఓకే ఓకే ఓకే. కానీ ఆయన అన్నట్టే బయట ఇంత ఎక్విప్మెంట్ ఉంటుందండి ఇప్పుడు ఉందండి. ఇప్పుడు దానికి లేదండి, అవసరం పడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం కోవిడ్ తర్వాత అన్ని కథల ఫిల్మ్స్ చూసేస్తున్నాం. అన్ని కొరియన్ ఫిల్మ్, ఇంగ్లీష్ ఫిల్మ్, వాట్ నేమ్ ఇట్, అరబిక్, ఎవ్రీ ఇండస్ట్రీ ఫిల్మ్ టుడే టేకింగ్ హ్యాస్ టు, బికాస్ మీరు ఫోన్ మీద కూడా సినిమా తీసేయచ్చు కదా. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ కెమెరాస్ పెరిగినాయి, నంబర్ ఆఫ్ యాంగిల్స్, అండ్ ఆల్సో అలా అని చెప్పి అవన్నీ ఉంటే ఒక మంచి సినిమా తీస్తామని ఏం గ్యారంటీ లేదు. అదొక టూల్ అనమాట, కొన్ని టూల్స్ ఎక్స్ట్రా వచ్చి. ఎలా ఉండబోతుంది సార్ టోటల్గా ఈ సినిమా ఎలా ఉండబోతుంది? 10వ తారీఖున వస్తుంది. ఎవరిని టార్గెట్ చేసుకుంటారు ఈ సినిమాకి? మూవీ విత్ హార్ట్ అండి, నిజంగా ఇట్స్ అ మూవీ విత్ హార్ట్. సో అందరూ చూడొచ్చు డెఫినెట్గా. మీ వైఫ్తోనో, మీ మదర్తోనో, ఫ్యామిలీతోనో డెఫినెట్గా చూడొచ్చు. అండ్ ఆల్సో
ఒక ఫీల్ అయ్యి వస్తారని హోప్. ద థింగ్ ఇస్ మా అటెంప్ట్ ఏంటంటే డీప్గా ఫీల్ అవ్వాలి అని. పాన్ ఇండియా ప్రాజెక్ట్ లాగే నేను ప్యాన్ అని అన్నండి, నాకు తెలియదండి. ఏమండి తెలుగు సినిమా ఒకటి తీసాం, హిందీ సినిమా ఒకటి తీసాం, డబ్ చేయలేదు. డబ్ చేయలేదు. 2 సినిమాలు తీసాం. అది కూడా అనుకుని, ఎందుకంటే హిందీలో శనీలు శేషు ఇద్దరు హిందీలో చాలా వాళ్ళు హిందీలో రాసుకుంటారు, అది కూడా ఉంది. సో చేసేటప్పుడు హిందీలో తీద్దాం ఈ కథ అని అన్నప్పుడు డబ్బింగ్ అనేది పనికిరాదు ఈ కథకి. ఇట్ గోస్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ క్లోజప్స్ టు ఎక్స్ట్రీమ్ వైడ్స్. ఫిల్మ్ అంతా ఎక్స్ట్రీమ్ క్లోజప్ టు ఎక్స్ట్రీమ్ వైడ్. ఒక హ్యూమన్ ఎమోషన్లో మీరు నేను తిట్టుకునేటప్పుడు మన లిప్సింక్ భాష, లిప్పు భాష తర్వాత సో ప్రతిదీ 2 సార్లు తీసాం. అందుకే దాని కాస్టింగ్ కూడా అది ఆలోచించుకొని అనురాగ్ గారిని అడిగి ఒక చిన్న ఫ్లేవర్ అటు ఇటు ఉండేటట్టు. సో తెలుగులో హిందీలో రిలీజ్ అవబోతుంది. అక్కడ కూడా మంచి పాటనే వాడారు మీరు, తూ జీసుపడి మస్తు మస్తు. ఇది కూడా ఒక జనరేషన్ని. అవునండి, అంటే మనకి జెమ్స్ ఉన్నాయండి, చాలా జెమ్స్ ఉన్నాయి, ఒక జనరేషన్కి తెలియని జెమ్స్. ఇప్పుడు మనం దురందర్లో చూసినా కూడానండి, కానీ దురందర్లో ఏం వాడారండి ఆ పాటలు, బ్యూటిఫుల్ కదా. అవన్నీ గుర్తు చేస్తాయి కానీ వెళ్ళి ఎత్తుక్కుంటాను కదా మళ్ళీ. ఇప్పుడు ఒక జనరేషన్కి అవి కొన్ని తెలియదు కదా. తర్వాత రెగ్యులర్గా తెలుగు సినిమా చూసే వాళ్ళకు ఒక వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది. తర్వాత అబ్రాడ్లో ఉండి తెలుగు పిల్లలు అయి ఉండి వాళ్ళకు అవన్నీ మంచి రిమైండర్స్. ఇప్పుడు మనం అందరం మన అని ఎత్తుక్కుంటున్నాం, తెలుగు మాట్లాడలేము అనే ఫీలింగ్ చాలామంది పిల్లలకు వస్తుంది. వెతుక్కుంటూ వెళ్తున్నాం అనమాట. మన అనే ఒక చిన్న, ఇప్పుడు చీరలు కట్టుకోవటం ఫ్యాషన్ అయిపోయింది థ్యాంక్ఫుల్లీ. సో దాంతో ప్రాసెస్సేనండి ఇది కూడా. మనం మళ్ళీ మన దగ్గరికి రావటం, మన రూట్స్, మన పాటలు, మన ఒక సర్టన్ మనం మాస్ అని మనమేమంటాము, మన కమర్షియల్ ఏంటో, మన కమర్షియల్కి హాలీవుడ్ కమర్షియల్కి బాలీవుడ్ కమర్షియల్కి తేడా ఉంటుంది. సో మన కమర్షియల్ ఏంటి, మనకేం నచ్చుతుంది, అవన్నీ కొంచెం ఇట్స్ నైస్. నాగార్జున గారి 100వ సినిమా గురించి ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మీ నుంచి వాళ్ళకి ఏమైనా ఒక మంచి అప్డేట్? అది నేను చెప్పకూడదండి, అయ్యి బాబోయ్ నేను చెప్పకూడదు, నాగార్జున గారే చెప్పుకో. కానీ ఎలా ఉండబోతుంది 100వ సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ 100 సినిమా అంటే అవి ఉంటాయి, అది అలా తీస్తారు. కానీ ఇది మాట్లాడటం మాత్రం ఆయనే మాట్లాడాలి. ఇంకా నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఏంటి? ఏమీ ఆలోచించాలి. అలాగే స్లో అండ్ స్టడీగా. స్లో సార్, కథ నచ్చితే ఆ కథ నచ్చితే డెఫినెట్గా ఐ విల్ డూ ఇట్. నాకు మోస్ట్లీ కథ నచ్చి ఆ కథలో పనిచేసే టీం సెట్ అవుతుంది అని అనుకుంటే మనం ఈ జర్నీ ఒక 1-2 సంవత్సరాలు వాళ్ళతో పాటు హ్యాపీగా జర్నీ చేయొచ్చు. అంటే సినిమా తీయటం అంటే ఎప్పుడు హ్యాపీగా ఉండదండి, పోటాడుకుంటూనే ఉండాలి. సో ఆ పోటాడుకోవటం కూడా కరెక్ట్గా సినిమా కోసం ఉంటే దెన్ వెళ్ళండి. మంచి సినిమా తీశారు, ఎందుకంటే ఆ పాటల్లోనూ ఆ టీజర్లోనూ ఆ వైబ్స్ కనిపిస్తున్నాయి. శేష్ ఎలాగూ మంచి మంచి హిట్ ఇచ్చాడు, తన మీద చాలా కాన్ఫిడెంట్ ఉంది ఆడియన్స్ కూడా. అన్నపూర్ణ నుంచి ఒక సినిమా వస్తుందంటే తప్పకుండా జనం అంతా చూస్తారు, తప్పకుండా ఒక భరోసాతో చూస్తారు. తప్పకుండా మీ సినిమా అది అంటే ఆడియన్స్ చూసి సినిమా చూసి బయటకు వెళ్ళేటప్పుడు మంచి సినిమా అని అంటారండి. తప్పకుండా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.